ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథము 94వ దావీదు కీర్తన 19వ వచనంలో వ్రాయబడినట్టుగా, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలిగించుచున్నది. యేసయ్యకి మహిమ. నిజంగానే నా అంతరంగంలో విచారములు హెచ్చగా ఎన్నో బాధలు, సమస్యలు, విచారణ కలిగి ఉండగా ఆయన గొప్ప ఆదరణ, ఆ మాటలు, ఆ వాక్యము, ఆయన ఇచ్చిన నెమ్మది మనకి ఎంతగానో ఆనందం కలుగుతూ ఉంటుందంట. అవును, ఎవరిచ్చిన ఆదరణ మనల్ని అంతగా ఆదరించదు, కానీ దేవుడిచ్చే ఆదరణ మాత్రం చాలా నెమ్మదిని, సమాధానమును, సంతోషమును కలుగజేస్తుంది. ప్రతి మనిషికి సమస్యలు వస్తూ ఉంటాయి, ప్రతి మనిషిలోనూ ఉంటాయి, కానీ ఆయన ఆ సమస్యను ఆయన అధిగమించడానికి కావలసిన కృపను, దానిని తొక్కివేసుకుంటూ ముందుకు వెళ్ళే కృపను, దాని నుండి మనల్ని ఆదరించే కృపను మనకిస్తూ ఉంటాడనమాట. అది పక్కన పెట్టి మన సంతోష సమాధానాలతో ఆయనను స్తుతించే కృపను మనకి ఇస్తూ ఉంటాడు. యోసేపుకి సమస్యలే వచ్చాయి కదా, ఏ రోజు దాన్ని ఆయన పట్టించుకోలేదు, కానీ దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనకు నెమ్మది దొరికేది. ఆయన చేసుకుంటున్న ప్రార్థనను బట్టి ఆయనకు నెమ్మది దొరికేది. ఎందుకంటే ఆయన తన దాసుడిగా ఒక యజమాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఆ దాసుడు అయినటువంటి ఆ యోసేపును చూసి, యజమానుడు, నీ దేవుడు చాలా గొప్పవాడు, ఎందుకంటే నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నేను చూస్తున్నాను, నువ్వు వచ్చినప్పటి నుంచి నేను ఎంతగానో అభివృద్ధి చెందాను, నేను బ్లెస్ అయ్యాను అని చెప్పినప్పుడు ఆయనకు సంతోషం కదా. ఆ మాట చెప్పి, నువ్వు ఈ ఇంటికి నా తర్వాత నువ్వే అధికారివి, నేను లేనప్పుడు అంతా చూసుకోవాల్సిన వాడివి నువ్వే అని అధికారాన్ని అప్పగిస్తాడు. ఎంత గొప్ప ధన్యత కదా. ఒక బానిసగా వెళ్ళిన వ్యక్తికి ఆ ఇంటి యజమానిగా ఆయనను పెట్టాడు. ఎందుకంటే విచారములు హెచ్చగా ఆ గొప్ప ఆదరణ ఆయనకు నెమ్మది కలిగించింది. ఆయన కష్టంలో అక్కడికి వచ్చాడు, కానీ దేవుడు ఆయనని ఆశీర్వాదకరంగా అక్కడ ఉంచాడు. ఇక నా జీవితం ఈ బానిస బ్రతికే అనుకున్నాడు, కానీ దేవుడు మాత్రం ఆయనను ఉన్నతంగా ఉంచాడు. అందుకని అంటున్నాడు, నా హృదయంలో ఎన్నో విచారములు, కానీ దేవుడు నన్ను ఉన్నతంగా ఉంచుతున్నాడు, ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. అందుని బట్టి వందనాలు అంటున్నాను. నేను కూడా ఈరోజు దేవుడు ఖచ్చితంగా ఆ రీతిగా బ్లెస్ చేస్తాడు. చేసినందుకే వందనాలు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, నీ నామాన్ని బట్టి వందనాలయ్యా. ఈరోజు నువ్వు అంటున్నావు, అయా ప్రభు యేసయ్య, నా అంతరంగమునందు విచారములు హెచ్చగా ప్రభా నీ ఆదరణ మాకు నెమ్మది కలిగించిందయ్యా. మరి అందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ, ఎంతమంది బిడ్డలైతే ఇంకా వేదన, వ్యతిరేకత, శ్రమ, దుఃఖముతో ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకున్నారు. ఆదరించి సమాధానం దయచేసి మీ నామాన్ని మనమే తెచ్చుకుని, అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటే బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని, అలాగే రోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా అయా తండ్రి నీ నామములు అడుగుతున్నారు, వ్యాధి బాధల్లోను తండ్రి ఇప్పుడు వేసయ్యా, వారి యొక్క కష్టకాలంలోను అసమాధానాల్లోను తండ్రి వద్దకు వచ్చిన్నారు. అయా వ్యాధి, సమాధానం, ఆరోగ్యం, దీర్ఘాయుష్, కృపా, కాపుదల, క్షేమం, నెమ్మది దయచేసి యేసునామములో ఐశ్వర్యము, ఆరోగ్యమును దయచేసి మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నాం. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.